అయోధ్యాపురి పట్ల పరిపాలన చేసేది దశరథ మహారాజు. అయ్యా అడవి శ్రీరాముడు కసి మధుడను నీకు అయిందా లగ్గం అయిందా అంటన్నా కళ్యాణం అయ్యాదా? నీ యొక్క భార్య పేరు కౌసల్య, కైక, సుమిత్రదేవి, ముగ్గురు భార్యలా? అయ్యా నీకు ఎంతమంది ఇస్తేనే? అయ్యా ఎంతమంది కొడుకులు బిడ్డలు అంటన్నా? అయ్యా అయ్యా అయ్యో అవును. ఓహో ఓహో నీకు పుత్ర సంతానం లేక నీ యొక్క ముగ్గురు
నీ యొక్క నామము కౌసల్యాదేవి. అవ్వా నీకు ఓహో నీకు ఒక కుమారుడు. అవ్వా నీ యొక్క కుమారుని నామము శ్రీరామచంద్రుడు. ఓ పుత్రకామేష్టి యాగము జన్మించిన వాడు శ్రీరామచంద్రుడు. మళ్ళీ ఇంకా నీకు తోడ పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నదా? నీకు చెల్లెలు ఉన్నదా? నీ వంచన పట్టకు ఇంకో అక్క రాని నీ చెల్లెల సంగతి మూసుకో. రామాయణం అనుకున్నావా? నాటకం అనుకున్నావా? వాయ్యా నా కష్టం చెప్పుకుంటే తెల్లారది పోతుంది కొడుక. నీకు బాధ ఉందా? బాధ ఉంది. నీ బాధ చెప్పు. నా బాధ ఏందంటవా? ఏందంటే బిడ్డ ఏమని చెప్పాలి? చెప్పు. చెప్పుకుంటే మానం పోతుంది, చెప్పుకుంటే ప్రాణం పోతుంది. అంత పెద్ద బాధ ఉందా? అంత పెద్ద బాధ. చెప్పు ఒకసారి. అయ్యా ఏదండి ఇద్దరు కదండి. ఏం బాధ అంటవా? అవును. ఏం బాధ అంటే ఏమని చెప్పాలి బిడ్డ? చెప్పు. నాకు ఒక్క మేనమామ బిడ్డ ఉన్నది. నీకు మేనమామ బిడ్డ ఉన్నది? మాకు మేనమామ బిడ్డ ఉన్నది. మా మేనమామ బిడ్డను నన్ను ఒకటే తల్లి చదువుకోమనేసి ఒకటే తల్లి చదువుకోమనేసిండు. అదే పల్లె చదువుకోమనేసిండు. మా మరదలు నేను ఒక్క పల్లె చదువుకోంగా నా మంచం నా మరదలు వినబడ్డది, నా మరదలు మంచం నా వినబడ్డది. పల్లె చదువుకుంటే ఈ మంచం మొదలు ఓహో మనస్సు అదే మనసు పడ్డది. మనసు పడ్డ వల్ల మా మరదలు అన్నది బావా నన్ను వదిలిపెట్టు, నువ్వు ఎవరి పెళ్లి చేసుకోవద్దని. నేను నిన్ను వదిలిపెట్టి ఎవరు చేసుకోనని నేనన్నా. ఎవరు చేసుకోవద్దంటే చేసుకోవద్దని ఒకరి దానిలో ఒకరు వేసుకున్నా, చేతిలో చేసుకున్నా. ఇక నన్ను విడిచిపెట్టి నువ్వు చేసుకోవద్దు, నువ్వు విడిచిపెట్టి నేను చేసుకోవద్దని ఒకరి దానిలో ఒకరు వేసుకున్నా. వేసుకొని ఇక మెల్లగా గట్టి ఎవరు వెళ్ళిస్తున్నాం బిడ్డ. అవును ఎల్ల తీసుకునే వరకు కొన్ని రోజుల వరకు ఏం చేసింది, మా మేనమామ బాగా చూసిండు. వీడు ఊళ్ళో అయ్యాం నిత్యకయ్యాం. వీడు తెల్లారితే పోతుంటే కథలనే ఊళ్ళో తిరుగుతాడు. ఇక వీరికి పిల్లలు అని చెప్పి నన్ను కదా అదే ఊళ్ళో ఇంకోనికి ఇచ్చిండు. చేప చింపలు పట్టాడు, వ్యవసాయం చేయడు. ఏ చేపలు పట్టడం వ్యవసాయం చేయక ముక్కదాన్ని ముళ్ళపొంది తిరుగుతాయా పోని పదే అని నాకు ఇంకోగానికి ఇచ్చిండు. ఇదే ఊళ్ళో ఇంకోగానికి ఇచ్చినాక నేను మేనమా బిడ్డనే చేసుకుంటున్నాను. చప్పటిగా కూకున్నోండి. ఇక నేను పెళ్లి చేసుకోలే. నామం కైకా వినరమ్మా
యొక్క పూర్వక్షులు చెప్పమంటావా? ఈ అయోధ్య నగరం పరిపాలించినటువంటి దశరథ మహారాజు రెండవ భార్య ఆ యొక్క నామము కైకేయి అంటారు. ఈ యొక్క దశరథ మహారాజు గారి రెండో భార్యమైనండి ఈ యొక్క నామము కైకేయి. అమ్మా నీకు పుత్ర సంతానం అయిందా తల్లి? చెలిమని పుత్రకమిష్టి యాగం చేయగా నాకు ఒక పుత్రుడు జన్మించను. ఒక కుమారుడు జన్మించాడు. అతని యొక్క నామము నామధేయము భరతుడు అని అంది. ఓహో భరత రాజేంద్రుడు నీ యొక్క కుమారుడు. అమ్మ మరి ఇప్పుడు ఎక్కడికి పోవచ్చున్నావమ్మా? రాజుల దగ్గరికి నీ యొక్క భర్తను వద్దకు పోవచ్చున్నావా? సరే తల్లి శ్రీ రామచంద్ర మహారాజుకి. ఇప్పుడు దశరథ మహారాజు గారి మూడో భార్య అయిన సుమిత్రాదేవి